హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. తెలంగాణలో కులగణన దేశానికి నమూనా. హైదరాబాద్లో కులగణన సంప్రదింపుల సదస్సు వేదికపై దీపాదాస్ మున్సి, మహేష్ గౌడ్, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క మనం ఈ చిత్రంలో చూడొచ్చు. భవిష్యత్తులో దేశవ్యాప్తంగా చేపడతాం. కుల గణన కేవలం కులాల గణన కాదు, కుల వివక్ష, అసమానతను ఎదుర్కొంటున్న వారి అభివృద్ధికి సాధనం. ఈ వివరాలతో రాబోయే తరాల భవిష్యత్తుకు పాలనా విధానికి రూపకల్పన చేస్తాం. దేశంలో తీవ్ర స్థాయిలో కుల వివక్ష ఉంది, అనేక మంది జీవితాలను నాశనం చేస్తుంది. దీనిపై సవాలుకు మోదీ ముందుకు రావట్లేదేంటి? కుల గణనపై సంప్రదింపుల సదస్సులో రాహుల్, బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు అందిస్తాం అంటున్న రాహుల్ గాంధీ. తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న కుల గణన దేశానికే ఒక నమూనా కానుందని ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇక్కడ చేపట్టే కుల గణనలో ఏమైనా లోటుపాట్లు జరిగితే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించేటప్పుడు వాటిని సరి చేసుకుంటామని చెప్పారు. ఈ కులగణన ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సంభాషణలాగా ఉండాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన కార్యక్రమం చేపట్టడం పట్ల తాను గర్వపడుతున్నానని, రాష్ట్ర నాయకత్వాన్ని అభినందిస్తున్నానని రాహుల్ గాంధీ చెప్పారు. మంగళవారం టీపీసీసీ ఆధ్వర్యంలో బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో కులగణనపై నిర్వహించిన సంప్రదింపుల సదస్సుకు రాహుల్ గాంధీ హాజరయ్యారు. వివిధ సంఘాలు, వర్గాల నుంచి కుల గణనపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. అనంతరం సదస్సునుద్దేశించి రాహుల్ మాట్లాడుతూ దేశంలో కుల వివక్ష చాలా తీవ్రంగా, లోతుగా ఉందన్నారు. రాజకీయ, న్యాయ, కార్పొరేట్ వ్యవస్థలు సహా అన్ని చోట్ల వివక్ష ఉందని రాహుల్ గాంధీ చెప్పారు. నేటి నుంచి కులగణన, కులాల వారీగా ప్రజల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి సమాచార సేకరణ, సమగ్ర కుటుంబ సర్వేకు ఏర్పాట్లు పూర్తి. గోప్యత, బాధ్యత ఎన్యుమినేటర్దే. నిర్లక్ష్యం వ్యవహరిస్తే చర్యలు. కులం, మతం లేదని చెప్పొచ్చు, ఆ రాజ్యాంగ హక్కు పౌరులకు ఉంది. కులగణనలో దీన్ని పరిశీలించండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కూడా ఆదేశాలు అంటూ ఇంకొక న్యూస్. అన్నీ కుదరదు, ప్రైవేటు ఆస్తులన్నింటిపై ప్రభుత్వానికి హక్కు లేదు. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు. ఉమ్మడి ప్రయోజనాల కోసమంటూ స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. 8.1 మెజారిటీతో తీర్పు ఇచ్చిన ధర్మాసనం. వ్యతిరేక తీర్పు ఇచ్చిన జస్టిస్ ధూలియా. రాజ్యాంగం ఆర్టికల్ 39ని వివరించడంలో గత న్యాయమూర్తులు విఫలం. 1977 నాటి కేసులో జస్టిస్ ఐఆర్ వ్యాఖ్యానం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. సిజేఐ ఐఆర్పై సిజేఐ వ్యాఖ్యలు అవాంఛనీయం. అప్పటి పరిస్థితులకు తగ్గట్లు ఆయన తీర్పు, తన తీర్పులో జస్టిస్ నాగరత్న వ్యాఖ్యలు అంటూ మనం ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వం ప్రైవేటు ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే విషయంలో సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన తీర్పు ఇచ్చింది. ప్రైవేటు యాజమాన్యంలో ఉన్న ఆస్తులను ఉమ్మడి ప్రయోజనం కోసం ప్రభుత్వాలు స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం 8.1 మెజారిటీతో ఈ మేరకు తీర్పు ఇచ్చింది. గతంలో దేశంలో సర్వం ప్రభుత్వం కింద ఉండాలనేదే ఆర్థిక పిడివాదాలు ఉండేవని ధర్మాసనం పేర్కొంది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ చాలా పరివర్తన చెందిందని, ఆ తరహా సిద్ధాంతం ఇప్పటి కాలానికి సరిపోదని వ్యాఖ్యానించింది. 1977 రంగనాథ్ రెడ్డి వర్సెస్ కర్ణాటక కేసులో ఆర్టికల్ 39B ప్రకారం ప్రైవేటు యాజమాన్యంలోని ఆస్తులన్నీ సామాజిక ఆస్తుల కింద సేకరించే అధికారం ప్రభుత్వాలకు లేదంటూ 4.3 మెజారిటీతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది. మదర్సాలకు సుప్రీం ఊరట. యూపీ మదర్సా చట్టం రాజ్యాంగబద్ధమే. 17 లక్షల మందిని బడుల్లో చేర్చాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పు. 17 లక్షల మందిని బడుల్లో చేర్చాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పు కొట్టివేత. ఫాజిల్, కామిల్ డిగ్రీలు యూజీసీ చట్టం రాజ్యాంగానికి విరుద్ధం అంటున్న ధర్మాసనం. నేరానికి తగ్గ శిక్ష పడుతుందా? సమీక్షించే యోచనలో కేంద్ర ప్రభుత్వం. అవసరమైతే ఆ తీర్పులు నిలుపుదల. బాలికలపై అత్యాచారం కేసుల్లో పెద్దగా విచారణ లేకుండానే మరణ శిక్షలు. ఒక కేసులో 30 నిమిషాల్లోనే విచారణ, తీర్పు. మరొక దానిలో అరెస్టు చేసిన 23 రోజుల్లో ఉరి.
దీంతో 2021 తర్వాత నమోదైన ఫోక్సో కేసుల్లో తీర్పులన్నింటినీ సమీక్షించే యోచన. విధాన రూపకల్పనలో కేంద్ర న్యాయశాఖ డిసెంబర్లో సుప్రీంకోర్టుకు నివేదిక అంటూ ఒక న్యూస్. యుఎస్ఏ ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే చరిత్రే అంటూ ఒక న్యూస్. చివరి అంకం సర్వేలో హారిస్ వైపే స్వల్పంగా మొగ్గు. స్వింగ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్న హోరాహోరీ. అయినా ఓటర్లు కమల వైపేనంటున్న సర్వేలు. ఆమె విజయావకాశాలు 50.015%, 49.985% పడిపోయిన ట్రంప్. అమెరికా వ్యాప్తంగా ప్రారంభమైన పోలింగ్ తొలి ఫలితం 6 ఓట్లలో ఇద్దరికి చెరిసగం. ఎన్నికలవగానే కౌంటింగ్. 7న పూర్తి ఫలితాలు. ట్రంప్ న్యాయపోరుకు 5,000 మంది లాయర్లు. ఫలితాలు ప్రతికూలంగా వస్తే కోర్టుకెళ్లేందుకు కమల గెలుపు కోసం తమిళనాట పూజలు. ఎన్నికల బరిలో భారతీయ అమెరికన్లు 9 మంది పోటీ. మరొకసారి బరిలో 5, వీరిలో 6 గెలుపు నల్లేరుపై నడకే అంటూ యుఎస్ న్యూస్ ఒకటి మనం చూస్తున్నాం. అమెరికన్లు కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నారు. నేను ఒక మహిళగా ఓట్లు అడగడం లేదు, అధ్యక్ష పదవికి సరైన వ్యక్తిని అని భావించినందుకే నేను ఓట్లు అడుగుతున్నాను అంటున్న కమలా హారిస్. సన్నాలు మిల్లర్లకే ధాన్యం అమ్మేస్తున్న అన్నదాతలు. తేమ నిబంధనలు లేకపోవడమే ప్రధాన కారణం. 2,200 నుంచి 2,400 వరకు పలుకుతున్న ధర. నల్గొండ జిల్లాలో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు వెలవెల. శ్రీశైలం సాగర్ను ఖాళీ చేయొద్దు. నీటిని సాగుకే వాడండి. వానాకాలం దాకా పొదుపు పాటించండి. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేక పోటాపోటీగా నీటి విడుదలపై ఆందోళన. ఇందిరా పార్కు వద్ద ఆటో డ్రైవర్ల మహాధర్నా. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్ల చొక్కా వేసుకుంటున్న కేటీఆర్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు. బిల్డర్లకు ఏడిపే తక్కువ అంటూ ఒక న్యూస్. రాష్ట్రంలో కుదేలవుతున్న నిర్మాణ రంగం ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే. రియల్టర్ల తరపున అసెంబ్లీలో ప్రశ్నిస్తాం. ఆత్మహత్యలకు పాల్పడే స్థితిలో ఆటో వాళ్ళు. రాహుల్ రంగుల కలలేమైనాయి అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్న కేటీఆర్. ఈ నెల 25 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. జమిలీ వక్స్ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశం. విదేశాంగం కుల గణనపై విపక్షాల గలం అంటూ ఒక న్యూస్. ఇప్పుడు వెలుగు పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం. కులగణన దేశద్రోహమా అంటున్న రాహుల్ గాంధీ. దేశాన్ని విడగొడుతున్నానంటూ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్న రాహుల్ గాంధీ. కులాల వారీగా జనాభా లెక్క తేల్చి పేదలకు సంపద పంచాలి. తెలంగాణలో చేపట్టే కులగణన దేశానికి రోల్ మోడల్ కావాలి. ప్రజల ఆలోచన మేరకే కులగణన ప్రశ్నలు ఉండాలి. కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై 50% పరిమితి ఎత్తేస్తాం. దేశంలో కుల వివక్షపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని అని రాహుల్ ఫైర్. కులగణన సంప్రదింపుల సదస్సులో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. కులగణన చేసి బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు అందిస్తాం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో కులాల వారీగా జనాభా లెక్క తేల్చి జాతి సంపదను పేదలకు పంచేందుకు కులగణన చేయాలని తాను కోరితే అది దేశద్రోహంగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కులగణనపై తాను పదే డిమాండ్ చేస్తుంటే తాను దేశాన్ని విడగొడుతున్నానంటూ ప్రధాని మోదీ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు. మంగళవారం పీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ నేతలు, వివిధ కులాల సంఘాల ముఖ్యులు, ప్రొఫెసర్లు, లాయర్లు, ఇతర మేధావులతో కుల గణనపై సంప్రదింపుల సదస్సు జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాహుల్ మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే తీవ్ర స్థాయిలో కుల వివక్ష ఉందన్నారు. అలాంటి కుల వివక్షపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడడం లేదని రాహుల్ ప్రశ్నించారు. కులగణన చేస్తే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎవరి దగ్గర ఏముంది, ఎవరు పేదలు, ఎవరు ధనికులు అనే వివరాలు తెలుస్తాయి. శరీరంలో ఏదైనా వ్యాధి ఉందో లేదో తెలియాలంటేనే ఎక్స్రే చేయాలి కదా. దేశంలో కూడా కుల వివక్ష అనే వ్యాధి ఉంది. అది ఏ స్థాయిలో ఉందో తెలుసుకునేందుకు మేము పరీక్షలు చేయాలని అడుగుతున్నాం. కానీ దీనికి ప్రధాని మోదీ ఎందుకు అడ్డుపడుతున్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నేటి నుంచే సమగ్ర సర్వే. ఏ రోజు కారోజు ఆన్లైన్లో ఎంట్రీ. సర్వేలో 85,000 మంది ఇన్యుమరేటర్లు, 8,500 మంది సూపర్వైజర్లు. ముందే ఏ రోజు ఏ ఇంటికి వస్తారనే సమాచారం
సాధారణ రోజుల్లో మధ్యాహ్నం, సెలవుల్లో ఉదయం నుంచే సర్వే అంటూ ఒక న్యూస్. ఆటో డ్రైవర్లకు నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలి అంటున్న కేటీఆర్. ఇప్పుడు రోజుకు 2,000 కూడా వస్తలే, మేము అధికారంలో ఉన్నప్పుడు 2,000 సంపాదించేటోళ్ళు అంటున్న కేటీఆర్. 6.5 లక్షల మంది డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఆటో వాలాలు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందనుకోలేదని కేటీఆర్ వ్యాఖ్య. ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ మహాధర్నాకు కేటీఆర్ హాజరు. 10 ఏళ్లలో తమ కోసం ఏం చేశారని నిలదీసిన జేఏసీ నేతలు. 10 ఏళ్లుగా రోజుకు దాదాపు 2,000 సంపాదించే స్థితిలో ఉన్న ఆటో కార్మికులు ఇప్పుడు 200 నుంచి 300 రూపాయలు కూడా సంపాదించలేని పరిస్థితిలో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో దాదాపు 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారిందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు తగ్గట్టుగా ఆటోమీటర్ ఛార్జీలు పెంచాలంటూ మంగళవారం రాష్ట్ర ఆటో డ్రైవర్స్ యూనియన్ జేఏసీ హైదరాబాద్లోని ఇందిరా పార్కులో చేపట్టిన మహాధర్నాకు కేటీఆర్ హాజరై ప్రసంగించారు. కెనడాలోని ఖలిస్తాన్లకు వ్యతిరేకంగా మేమంతా ఒక్కటే అంటున్న హిందువులు, సిక్కులు. ఆలయంపై దాడికి నిరసనగా భారీ ప్రదర్శన. సాంఘీభావం తెలిపిన సిక్కులు, క్రిస్టియన్లు, యాదులు హింసను పోలీసులు కావాలనే అడ్డుకోవడం లేదు అని కెనడా వాసులు. లిక్కర్ రేట్ల పెంపు, ఎక్సైజ్ శాఖ కసరత్తు. బీరుపై 15 నుంచి 20 రూపాయలు, క్వార్టర్పై 10 నుంచి 80 వరకు పెంచే ఛాన్స్. కనీసం 20 నుండి 25% పెంచేందుకు నిర్ణయం. ప్రతిపాదనలు రెడీ చేస్తున్న అధికారులు అంటూ ఇంటర్ పరీక్షల ఫీజు షెడ్యూల్ రిలీజ్. నేటి నుంచి ఈ నెల 26 వరకు ఫీజు చెల్లించేందుకు ఛాన్స్. పెనాల్టీతో డిసెంబర్ 27 దాకా అవకాశం. ఫస్ట్, సెకండ్ ఇయర్ జనరల్ కోర్సుల ఎగ్జామ్ ఫీజు 520. వొకేషనల్ కోర్సుల పరీక్ష ఫీజు 750 రూపాయలుగా నిర్ణయం. మాట ఇచ్చామంటే అమలు చేసి తీరుతాం అంటున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. కులగణన సంప్రదింపుల సమావేశంలో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ రాహుల్ ప్రకటనను అభినందిస్తున్నామని ఆర్ కృష్ణయ్య, కంచె ఐలయ్య, సూర్యపల్లి సుజాత, శాంత సిన్హా వెల్లడి. రాహుల్ మాట ఇస్తే అమలు చేసి తీరుతారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కులగణన సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించిన మహేష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో చేపడుతున్న కుల గణన సర్వే సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఎన్నికల ముందు కులగణన చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇప్పుడు అది అమలు చేసి చూపిస్తున్నారని తెలిపారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా అనేక మంది మేధావులు, కుల సంఘాల వారు, సామాజిక కార్యకర్తలను రాహుల్ కలిశారని, వారి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతనే కులగణన చేపడతామని మాట ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా ఇక్కడ అన్ని సంఘాల ప్రతినిధులు, వివిధ వర్గాల వారు పాల్గొన్న ఈ సమావేశానికి రాహుల్ గాంధీ వచ్చారని, ఇందులో పాల్గొన్న అందరి అభిప్రాయాలను రాహుల్ స్వీకరించి అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలియజేశారు. ఇచ్చిన హామీ మేరకే కులగణన చేపడుతున్నామంటున్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కులగణన చేపడుతున్నామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేపడతామని అసెంబ్లీ ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ ప్రకటించారు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి కులగణన నిర్వహిస్తున్నాం. బుధవారం నుంచి కులగణన ప్రారంభం అవుతుందని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తెలియజేశారు. నేటి నుంచి ఒంటిపూట బడులు. సర్వే డ్యూటీలో పాల్గొంటున్న ప్రైమరీ స్కూల్ టీచర్లు 50,000 మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందితో సర్వే. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుంచి ప్రభుత్వ ప్రైమరీ స్కూల్స్ ఒంటిపూట పని చేయనున్నాయి. సర్కార్ చేపడుతున్న సర్వేలో టీచర్లు పాల్గొంటున్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. గవర్నమెంట్ ఎయిడెడ్ ప్రైమరీ స్కూళ్లలోని ఎస్జిటీలు, నాన్ టీచింగ్ స్టాఫ్కు సర్వే డ్యూటీలు వేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రైమరీ స్కూల్స్ నిర్వహించాలని అధికారులు ఆదేశించారు. ఆ తర్వాత అందరూ సర్వేలో పాల్గొనాలని సూచించారు. అమరవీరుల కుటుంబాలను ఎందుకు విస్మరించారు అంటున్న మంత్రి శ్రీధర్ బాబు. నిరుద్యోగులను మోసం చేసింది బీఆర్ఎస్ కాదా అంటూ విమర్శిస్తున్న శ్రీధర్ బాబు. కాళేశ్వరంలో 1,00,000 ఎకరాలకైనా సాగునీరు ఇచ్చారా? బీఆర్ఎస్ నేతలకు మంత్రి 10 ప్రశ్నలు. పేదల పక్షాన పోరాడేది కాంగ్రెసేనని వెల్లడి. రాహుల్పై పిచ్చి కామెంటు చేస్తే
పెద్దోళ్ళమైపోతామని భ్రమ పడుతున్నారని మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. దేశంలో సామాజిక న్యాయం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతున్నదని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షం స్థానంలో ఉన్న పేదలు, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ నేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై స్పందిస్తూ మంగళవారం విడుదల చేసిన బహిరంగ లేఖలో బీఆర్ఎస్ పార్టీ పెద్దలకు ఆయన 10 ప్రశ్నలు స్పందించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన 1200 మంది అమరుల కుటుంబాలను బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు విస్మరించారో చెప్పాలని ప్రశ్నించారు. 2014 జూన్ 14న సీఎం హోదాలో అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానంలో 1200 మంది బలిదానాలు జరిగినట్టు కేసీఆర్ స్వయంగా పేర్కొన్నారు. ఆ తర్వాత అనేక మాట మార్చి అమరుల సంఖ్యను 585కు కుదిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మిగిలిన 615 మంది ఏమైపోయారో ఎప్పుడైనా ఆత్మవిమర్శ చేసుకున్నారా? ప్రాణత్యాగం చేసిన అమరుల కుటుంబాలకు 10 లక్షల నగదు, ఇల్లు, సాగు భూమి, కుటుంబానికి ఒక ఉద్యోగం, ఉచిత విద్య, వైద్యం ఇప్పిస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. కొంతమందికి నగదు ఉద్యోగాలు ఇచ్చి అత్యధిక మందికి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. తెలంగాణ తల్లిగా సోనియమ్మను పొగిడిన నోళ్లతోనే మీరు ఆ కుటుంబాన్ని కించపరుస్తున్న విషయం ప్రజలకు తెలియదనుకుంటున్నారా అంటూ మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు చేశారు. పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామన్నది ఎవరు? మాట తప్పింది ఎవరు? తెలంగాణను ఇచ్చిన సోనియమ్మను, రాహుల్ గాంధీలు అకస్మాత్తుగా శత్రువులు ఎలా అయ్యారు? మీకు అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగం అనేది ఉండదని ఆశలు కల్పించి ఉద్యోగాలు కల్పించకుండా మోసగిచ్చింది మీరు కాదా అని మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. 2050 విజన్తో వరంగల్ మాస్టర్ ప్లాన్ సీఎం చేతుల మీదుగా రిలీజ్ చేస్తాం అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. 3 దశల్లో వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ పనులు, వరంగల్ మాస్టర్ ప్లాన్పై మంత్రుల రివ్యూ. వరంగల్ అభివృద్ధికి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా 2050 జనాభా దృష్టిలో పెట్టుకొని రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మాస్టర్ ప్లాన్ను విడుదల చేస్తామని ప్రకటించారు. మంగళవారం హైదరాబాద్లోని ఎంహెచ్ఆర్డీఏలో వరంగల్, హన్మకొండ జిల్లాల అభివృద్ధి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కలెక్టర్లు, అన్ని శాఖల ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ చేపట్టారు. ఈ సమావేశంలో కొత్త మాస్టర్ ప్లాన్, వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, భద్రకాళి టెంపుల్ అభివృద్ధి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మెగా టెక్స్టైల్స్ పార్క్, మూమనూరు ఎయిర్పోర్ట్, ఎకో టూరిజం తదితర అంశాలపై చర్చించారు. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్కు అవసరమైన భూసేకరణ యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 41 కిలోమీటర్ల పరిధి ఉన్న వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును 3 దశల్లో చేపట్టాలని, మొదటి దశలో 20 కిలోమీటర్లు, రెండో దశలో 11 కిలోమీటర్లు, మూడో దశలో 9 కిలోమీటర్లు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఓరుగల్లు ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న మూమనూరు ఎయిర్పోర్ట్ కల త్వరలోనే సాకారం కానుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై రాజకీయాలు వద్దు అంటున్న మంత్రి సీతక్క. ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపణలు ఖండించిన మంత్రి సీతక్క, అస్తవ్యస్తకు గురై విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని వెల్లడి. సమగ్ర సర్వేకు టీచర్లు వద్దు అంటూ సీఎంకు లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర సర్వే డ్యూటీల నుంచి గవర్నమెంట్ టీచర్లను మినహాయించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. సర్వేకు టీచర్ల సేవలను వాడుకోవడం విద్యా హక్కు చట్టానికి విరుద్ధమని పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ మంగళవారం బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమవుతున్నదని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను స్టూడెంట్లు, తల్లిదండ్రులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని అందులో పేర్కొన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్ల సేవలను కేవలం జనాభా లెక్కలు, ప్రకృతి వైపరీత్యాల్లో సహాయ చర్యలు, ఎలక్షన్ల విధులకే వినియోగించుకోవాల్సి ఉంటుంది. కానీ రూల్స్కు విరుద్ధంగా టీచర్లను కులగణన కోసం వాడుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమే అని హరీష్ పేర్కొన్నారు. మాజీ సర్పంచ్ అప్పులకు బీఆర్ఎస్ఏ కారణమంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా ఉన్నది అంటున్న సంజయ్. మాజీ సర్పంచుల అప్పులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
మళ్ళీ బీఆర్ఎస్ఏ కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామనడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఆందోళనకు ఎందుకు పిలిచారని మాజీ సర్పంచులను ప్రశ్నించారు. మాజీ సర్పంచులకు మద్దతుగా బీఆర్ఎస్ ఆందోళన చేయడం, కత్తితో పొడిచి హత్య చేసిన వాళ్లే సంతాప సభ తెలిపినట్టుగా ఉన్నదని విమర్శించారు. బీఆర్ఎస్ మోసపూరిత విధానాలు నమ్మి మోసపోవద్దని మాజీ సర్పంచులకు సూచించారు. రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి 6 గ్యారంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా అని ప్రశ్నించారు. దేశమంతా యాత్ర చేసినట్లు చెప్పుకుంటున్న రాహుల్ 6 గ్యారంటీల అమలులో ఎందుకు విఫలమయ్యారో చెప్పి తెలంగాణలో పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణలో రుణమాఫీ గ్యారంటీలు అమలు చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటూ తెలంగాణ కాంగ్రెస్ పేరుతో మహారాష్ట్రలోని పేపర్లలో యాడ్స్ ఇవ్వడం సిగ్గుచేటన్నారు. ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారని, యాడ్స్లో మాత్రం రుణమాఫీ పూర్తి చేశామని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మూసీ నదిపై పాదయాత్ర చేస్తా అంటుండు. నేను గతంలో మూసీపై పాదయాత్ర చేసిన, విషం కక్కుతున్న నీళ్లను కల్లారా చూసిన, యాదాద్రి జిల్లా ప్రజలు తాగునీటి కోసం ఏ విధంగా బాధలు పడుతున్నారో చూసిన, మూసిని ప్రక్షాళన చేయాలని బీజేపీ మొదటి నుంచి కోరుతున్నది. కానీ ఆ పేరుతో పేదల ఇళ్లను కూల్చొద్దన్నదే మా డిమాండ్. 15,000 కోట్లతో మూసి పునరుజ్జీవం చేయొచ్చు, కానీ కాంగ్రెస్ 1,50,000 కోట్లకు పెంచి కమిషన్లు దండుకోవడానికి చేస్తున్న ప్రయత్నానికి మేము వ్యతిరేకం అని అన్నారు. బీఆర్ఎస్ చేసిన అప్పులను తీర్చేందుకు గంటకు 3 కోట్ల మిత్తి కట్టాల్సి వస్తుందని కాంగ్రెస్ మంత్రులే మొత్తుకుంటున్నారని, జీతాలకే ఇబ్బందిగా ఉందన్నప్పుడు 1,50,000 కోట్ల అప్పు తెచ్చి జనంపై రుద్దడం ఎంతవరకు కరెక్టు అని బండి సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత కుటుంబానికి కాంట్రాక్ట్ కట్టబెట్టడానికి తెలంగాణ ప్రజల జీవితాలను ఫనంగా పెడతారా? కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దోచుకుంటే మీరు 1,50,000 కోట్లు దోచిపెట్టడానికి మూసీని వాడుకుంటారా అని బండి సంజయ్ మండిపడ్డారు. అదేవిధంగా ఆలయాలపై దాడులు చేస్తే ఊరుకోమంటున్న బండి సంజయ్, రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను సంజయ్ ఖండించారు. హిందువుల మీద దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు. ముత్యాలమ్మ గుడిలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఈ దాడి వేరే మతం మీద జరిగితే దుబాయ్, సౌదీ, పాకిస్తాన్ నుంచి స్టేట్మెంట్లు, వారెంట్లు వస్తుండే అని అన్నారు. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే ఎందుకు చర్యలు ఉండవో సీఎం సమాధానం చెప్పాలని బండి సంజయ్ కోరారు. సెలవులో ఉన్న తెలంగాణ సీఎస్ శాంతకుమారి సెలవులో ఉన్నారు. అమెరికాలో ఉన్న తన కూతురు దగ్గరకు సీఎస్ వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డికి సీఎస్ తెలియజేసినట్లు సమాచారం. గత నెల 31 నుంచి ఈ నెల 6 వరకు సీఎస్ సెలవులో ఉన్నారు. తిరిగి గురువారం విధుల్లో చేరాల్సి ఉంది. సీఎస్ సెలవులో ఉన్నప్పుడు బాధ్యతలు మరొక సీనియర్ అధికారికి బాధ్యతలు అప్పగిస్తుంటారు. అయితే అత్యవసర అంశాలకు అందుబాటులో ఉంటానని చెప్పడంతో ప్రభుత్వం ఎవరికి ఈ బాధ్యతలు అప్పగించలేదు అంటూ ఒక న్యూస్. అడ్వకేట్ సమక్షంలోనే విజయ్ని ఎంక్వైరీ చేయండి, పోలీసులను ఆదేశించిన హైకోర్టు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో మధ్యంతర ఉత్తర్వులు. జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ కేసులో నిందితుడైన మద్దూరి విజయ్ను అడ్వకేట్ సమక్షంలో ఎంక్వైరీ చేయాలని పోలీసులకు హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. బుధవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 మధ్య విచారణ చేపట్టాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశం ఇవ్వాలంటూ నిందితుడు మద్దూరు విజయ్ మంగళవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషన్ తరపున అడ్వకేట్ వాదనలు వినిపిస్తూ, నా క్లయింట్ విజయ్ వ్యాపార వ్యవహారాల్లో భాగంగా విదేశీ ప్రయాణాలు చేస్తుంటారు. అందులో భాగంగా ఇటీవల నెదర్లాండ్స్ నుంచి వచ్చారు. ఆ వెంటనే దీపావళి వేడుకల్లో పాల్గొనాలంటూ పాకాల రాజేంద్ర ప్రసాద్ ఆహ్వానించారు. దీంతో విజయ్ తన ఫ్యామిలీతో కలిసి జన్వాడ ఫామ్ హౌస్కు వెళ్లారు. పోలీసులు సోదాలు చేసి యూరిన్ శాంపిల్స్ తీసుకున్నారు. కొకైన్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందని కేసు నమోదు చేశారు. ఇండియాలో కొకైన్ తీసుకోలేదు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా విజయ్ను వేధిస్తున్నారు. ఈ నెల 4న బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 35.3 కింద నోటీసు ఇచ్చి 2 రోజుల్లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. అరెస్టు చేసే అవకాశాలున్నాయి. కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వండి. మద్దూరు విజయ్ అమెరికన్ సిటిజన్. ఇక్కడ కేసు విషయమై హైదరాబాద్లోని యుఎస్
ఎంబసీకి కూడా ఫిర్యాదు చేశాం అని అడ్వకేట్ వాదించారు. అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్ వాదనలు వినిపిస్తూ అమెరికా పౌరసత్వం ఉందనే కారణంతో ఇక్కడ చట్టాలు ఉల్లంఘించడానికి వీల్లేదు, కోకైన్ తీసుకున్నట్లు పాజిటివ్ వచ్చింది అని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న జడ్జి అడ్వకేట్తో కలిసి పోలీసుల విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ కేసు విచారణను వాయిదా వేశారంటూ ఫామ్ హౌస్ కేసు ఒకటి మనం చూస్తున్నాం. బ్లాక్మెయిల్ దందా కోసమే హైడ్రా అంటున్న కేటీఆర్, రాష్ట్రంలో బిల్డర్లు పర్మిషన్లు తీసుకోవడము కష్టమైపోయింది అంటున్న కేటీఆర్, కేవలం బ్లాక్మెయిల్ దందా కోసమే హైడ్రాను తీసుకొచ్చారని అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం బిల్డర్లు పర్మిషన్లు తీసుకోవడం కూడా కష్టమైపోతుందన్నారు. ప్రాజెక్టుకు లేక్ వ్యూ అని పేరు పెట్టాలంటేనే బిల్డర్లు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఇంకో ఏడాది పాటు ఇదే పరిస్థితి ఉంటే చిన్న బిల్డర్లంతా తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. శక్తికి మించి పెట్టుబడులు పెట్టిన భూములు అమ్ముడు పోవడం లేదని బాధపడుతున్నారన్నారు. మంగళవారం హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో నిర్వహించిన తెలంగాణ రియల్టర్స్ ఫోరం సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ వల్లే రాష్ట్రంలో ఎకరం ధర కనీసం 15 లక్షలు పలుకుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో మంచిగున్న కరెంటును నాశనం చేశారని విమర్శించారు. ప్రజల చేతుల్లో డబ్బులు లేకుండా చేస్తున్నది ప్రభుత్వం, కాంగ్రెస్ను నమ్మి మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నల్గొండలో జరిగిన కాంగ్రెస్ మీటింగ్లో సొంత పార్టీ నేతలే ఆ పార్టీ చేసిన మోసాలను చెప్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మహిళపై గ్యాంగ్ రేప్ అంటూ ఒక న్యూస్. హైదరాబాద్లో యూపీ వాసుల దారుణం, ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, పరారీలో మరో 2 నిందితులు. ఉత్తరప్రదేశ్కు చెందిన 3 వ్యక్తులు ఒక మహిళపై గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. హైదరాబాద్లోని రహ్మద్ నగర్లో ఈ దారుణం జరిగింది. కొండాపూర్కు చెందిన బాధితురాలు భవన నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేస్తున్నది. సోమవారం పని ముగించుకుని సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు హైటెక్ సిటీ క్రాస్ రోడ్ వద్ద బస్సు కోసం ఎదురు చూస్తున్నది. ఆ టైంలో ఆటోలో వచ్చిన 3 వ్యక్తులు ఆమె వద్ద వాహనం ఆపారు. తమ ఇంట్లో బట్టలు ఉతకాలని, అందుకు 500 ఇస్తామని చెప్పారు. అది నిజమని నమ్మిన ఆ మహిళ వారితో కలిసి ఆటో ఎక్కింది. ఆ యువకులు రహ్మత్ నగర్లోని ఓం నగర్లో ఆమెను ఒక ఇంటికి తీసుకెళ్లారు. ఆ మహిళ బట్టలు ఉతుకుతుండగా లోపల నుంచి గడియపెట్టి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితులు పారిపోయారు. ఈ ఘటనపై రాత్రి 11:30కు బాధితురాలు మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులు ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారి అడ్రస్, ఫోన్ నంబర్లు దొరికాయని వెల్లడించారు. వారు ఇక్కడ పెయింటింగ్ పనులు చేస్తారని, నెల రోజుల క్రితమే ఓంనగర్ రూమ్ తీసుకున్నారని తెలిపారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకొని మిగతా 2 కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలియజేశారు. కోల్ ఇండియా క్రీడల్లో సత్తా చాటాలి అంటున్న సింగరేణి మందమరి ఏరియా జీఎం దేవేందర్. మందమరిలో కంపెనీ లెవెల్ ఫుట్బాల్ పోటీలు షురు. కోల్ ఇండియా లెవెల్ ఫుట్బాల్ పోటీల్లో సింగరేణి క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించాలని సింగరేణి మందమరి ఏరియా జీఎం దేవేందర్ పేర్కొన్నారు. మంగళవారం మందమరి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో కంపెనీ లెవెల్ ఫుట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ క్రీడాకారులు క్రమశిక్షణ, అంకిత భావంతో నైపుణ్యత ప్రదర్శిస్తారనే పేరుందని, అదే స్ఫూర్తితో క్రీడల్లో రాణించాలని జీఎం దేవేందర్ క్రీడాకారులకు సూచించారు. మందమరి ఏరియాలో సింగరేణి కంపెనీ స్థాయి పోటీల నిర్వాహకులు, సిఎండి డైరెక్టర్లు సహకరించడం అభినందనీయమన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ పోటీల ప్రారంభోత్సవంలో సింగరేణి ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పడీశ్వర్, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యామ్ సుందర్, స్పోర్ట్స్ సెక్రటరీ సీనియర్ పిఓ కార్తిక్, సింగరేణి స్పోర్ట్స్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. పోటీల్లో తొలి రోజు గెలిచిన జట్లు ఈ విధంగా ఉన్నాయి. 2 రోజులు జరిగే సింగరేణి కంపెనీ లెవెల్ ఫుట్బాల్ పోటీల్లో ఇల్లందు మనుగురు జట్టుపై రామగుండం 3 భూపాలపల్లి జట్టు, మందమరి బెల్లంపల్లి జట్టుపై శ్రీరాంపూర్ ఏరియా జట్టు, రామగుండం 3 భూపాలపల్లి జట్టుపై రామగుండం 1-2 జట్టు, కొత్తగూడెం కార్పొరేట్ జట్టుపై శ్రీరాంపూర్ ఏరియా జట్టు విజయాలు సాధించాయి. ఈ చిత్రంలో చూడొచ్చు, మందమరి ఏరియాలో జెండా ఆవిష్కరించి పోటీలను ప్రారంభిస్తున్న జీఎం దేవేందర్, అధికారులు, క్రీడాకారులు. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.